హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 333 పాయింట్స్ గెయిన్ అయ్యి 66,599 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 93 పాయింట్స్ గెయిన్ అయ్యి 19,820 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 278 పాయింట్స్ గెయిన్ అయ్యి 45,156 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి మార్కెట్ ఒక ప్రైస్ యాక్షన్ ఓపెనింగ్ నుంచి స్లైట్ వీక్నెస్ మార్కెట్ లో కనిపిస్తున్న ఆల్మోస్ట్ ఒక 11 o'clock నుంచి మార్కెట్ వన్ డైరెక్షనల్ గా అప్ సైడ్ మూవ్ అయింది. కంపేర్డ్ విత్ నిఫ్టీ, ఇవాళ బ్యాంక్ నిఫ్టీలో ఒక సూపర్ స్ట్రాంగ్ మొమెంటం అయితే మనం చూసాం. సో బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ వాళ్ళ హైస్ లోనే ఎండ్ అవుతున్నా. ఎగ్జాక్ట్లీ ఫ్రమ్ 2:30 ఓవరాల్ మార్కెట్స్ లో కొంత సెల్ ఆఫ్ ఆర్ కొంత ప్రాఫిట్ బుకింగ్ మనకు కనిపించింది. దీనికి ఏదైనా పర్టికులర్ రీజన్ ఉందా అంటే గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ మీద వేయొచ్చు మనం ఆ రీజన్ ని. కొంత వీక్ గా ఉన్నాయి. ఈవెన్ యూరోపియన్ మార్కెట్స్ కూడా రెడ్ లో ఉన్నాయి. ఎందుకు ఈక్విటీ మార్కెట్స్, ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ పెరగాలని కొంత ప్రాఫిట్ బుకింగ్ పర్టికులర్ గా ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి సెల్లింగ్ యాక్టివిటీ ఉండిండొచ్చు. మరి ఆర్బీఐ అప్డేట్ ఉంది కదా, ఆర్బీఐ అప్డేట్ కారణంగా ఏమైనా పడిందా అంటే ఫ్రెండ్స్, ఆర్బీఐ అప్డేట్ పాజిటివ్. ఏ మూవ్ అయితే ఈ రెడ్ క్యాండిల్ కి ముందు వచ్చిందో ఆ పాయింట్ కే మనకు ఆర్బీఐ అప్డేట్ ఉంది. సో కాబట్టి ఇది ఆర్బీఐ కారణంగా ఫామ్ అయిన రెడ్ క్యాండిల్ కాదు, ఇన్ఫాక్ట్ అది పాజిటివ్ అప్డేట్. సరే చెప్పండి, రీసెంట్ డేస్ నుంచి మనం మార్కెట్ లో అనుకుంటున్నది ఏంటి? ఓవరాల్ మార్కెట్ ని మనం బులిష్ గా చూస్తున్నాం. పర్టికులర్ గా నిన్నటి ఈక్విటీ మార్కెట్ లో 19,640 అబౌవ్ క్లోజ్ అవుతుండడం, నేను 19,400 టచ్ అవుతుందా, 20,000 టచ్ అవుతుందా అంటే పర్సనల్ గా నా ఒపీనియన్ ప్రకారం 20,000 మార్కెట్ టచ్ చేయడానికి మీన్స్ ఇక్కడ నుంచి స్ట్రాంగ్ బులిష్ గా మార్కెట్ ని చూస్తున్నానని అప్డేట్ చేశాను. ఈ బులిష్ గా ఉన్నాము, బేరిష్ గా ఉన్నాము అన్న దాని వల్ల లాభం ఏంటి అంటే, బులిష్ గా ఉంటున్నాం మార్కెట్ పరంగా అనుకున్నప్పుడు, సపోర్ట్స్ బ్రేక్ అయినప్పుడు, ఇలా రెడ్ క్యాండిల్స్ ఫామ్ అయ్యి సపోర్ట్స్ బ్రేక్ అయినప్పుడు మనం సెల్లింగ్ యాక్టివిటీ కోసం చూడడం. కేవలం బులిష్ సెటప్స్ ఏవైతే మనకి ఆపర్చునిటీస్ ని క్రియేట్ చేస్తుంటాయో వాటి ప్రకారమే ట్రేడ్ చేస్తుంటాం. కాబట్టి ఫేక్ బ్రేక్అవుట్స్ లో మార్కెట్ ని బులిష్ గా చూస్తున్నప్పుడు, ఈవెన్ ఇలాంటి రివర్సల్స్ లో కూడా మనం యాక్టివిటీ తీసుకోకుండా ఓవరాల్ ట్రెండ్, ఓవరాల్ డైరెక్షన్ ప్రకారం మిగిలే ప్రయత్నం చేస్తాం. కాబట్టి అన్నెసెసరీగా మార్కెట్ లో ట్రాప్ అవ్వం. బికాస్ అల్టిమేట్ గా మార్కెట్ లో ఇద్దరు మనం బై సైడ్ అయినా ఉండాలి, మీన్స్ ఐదర్ బులిష్ గానే ఉండాలి, బేరిష్ గానే ఉండాలి. ఒక లెవెల్ బ్రేక్ అవ్వనంత వరకు మార్కెట్ లో ఒకే డైరెక్షన్ ని మనం చూస్తూ ఉంటే అన్నెసరీగా మార్కెట్ లో ఉండే చిన్న చిన్న మూవ్స్ ని మనం టార్గెట్ చెయ్యం. అండ్ ఈవెన్ మార్కెట్ ఒక రేంజ్ కూడా 19,300 నుంచి 20,000 కి మనం చేంజ్ చేసుకున్నాం. 19,800 కాదు, 19,900 కాదు, 20,000 కి చేంజ్ చేసాం. దానికి కూడా రీజన్ అదే, 19,640 అబౌవ్ మార్కెట్ క్లోజ్ అవుతూ ఉండడం ఒక స్ట్రాంగ్ మూమెంటం మార్కెట్ ని 20,000 మార్క్ కూడా తీసుకు వెళ్తుందేమో అని. బట్ టు బి ఫ్రాంక్, ఇవాళ మార్కెట్ ఫాల్ అయింటే ఇందుకు మార్కెట్ ఫాల్ అయిందని మాట్లాడుకోవడానికి బోల్డ్ రీజన్స్ ఉన్నాయి. గ్లోబల్ గా యుఎస్ మార్కెట్స్ డౌన్ లో ఉన్నాయి, ఏషియన్ మార్కెట్స్ లో పెద్ద స్ట్రెంత్ ఏం లేదు, యూరోపియన్ మార్కెట్స్ రెడ్ లోనే ఉన్నాయి. అండ్ నిన్న వీక్లీ జాబ్లెస్ క్లెయిమ్స్ డేటా వచ్చింది. అది స్ట్రాంగ్ గా వచ్చింది, మీన్స్ ఎకానమీ స్ట్రాంగ్ గా ఉందన్న ఇండికేషన్ ఇచ్చింది. మీన్స్ యూఎస్ ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు తగ్గిస్తారా, తగ్గించరు. మీన్స్ యూఎస్ ఫెడ్ వాళ్ళు కూడా ఎకానమీ పరంగా నెగిటివ్ డెసిషన్స్ తీసుకుంటారనే సంకేతంతో ఎకనామిక్ డేటా వచ్చింది. కాబట్టి అది కూడా ఓవరాల్ మార్కెట్స్ పరంగా మనం నెగిటివ్ గా మాట్లాడుకోగలిగేది. ఈవెన్ DXY డాలర్ ఇండెక్స్ కూడా 105 మార్క్ దగ్గరే ఉంది. అండ్ ఈవెన్ క్రూడ్ ఆయిల్ కూడా $90 per barrel మార్క్ దగ్గరే సస్టైన్ అవుతుంది. కాబట్టి ఓవరాల్ ఈక్విటీ మార్కెట్స్ గ్లోబల్ గా పెద్ద పాజిటివ్ గా లేవు, మ్యాక్రో ఎకనామిక్ డేటా పాజిటివ్ గా లేదు, ఏవి కూడా సపోర్ట్ చేయలేదు. కాబట్టి ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ఇది ఒక మంచి ఆపర్చునిటీ ఏమో, ఇవాళ సెల్లింగ్ ఆపర్చునిటీ ఏమో అని ఈ మ్యాక్రో ఎకనామిక్ డేటా, ఈ గ్లోబల్ మార్కెట్స్ ని ఫాలో అవుతున్న వాళ్ళ రిలేటెడ్ గా కొంత యాక్టివిటీ కనిపించింది. కానీ లేటర్ ఆన్ మార్కెట్ రిలేటెడ్ గా ఒక బిగ్ బయింగ్ సెంటిమెంట్ ఇవాళ మీరు గమనిస్తే కేవలం లార్జ్ క్యాప్స్ అనే కాదు బయింగ్ సెంటిమెంట్ లో పాల్గొంది, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ కూడా. అండ్ ఎఫ్ఐఎస్ రిలేటెడ్ యాక్టివిటీని మాట్లాడుకోవాలి. నిన్నటి ఈక్విటీ మార్కెట్ లో వాళ్ళు సెల్లర్స్ గానే ఉన్నారు, నెట్ సెల్లర్స్ గానే ఉన్నారు. కానీ FNO పరంగా మాత్రం షార్ట్ పొజిషన్స్ మారుతున్నాయి. గమనించారా? 51% నుంచి 57% కి నెట్ లాంగ్ పొజిషన్స్ పెరిగాయి అండ్ షార్ట్ పొజిషన్స్ కూడా తగ్గాయి. ఇదంతా సిగ్నిఫికెంట్. 51 నుంచి 57% కే కదా వెళ్ళిందంటే ఫ్రెండ్స్, 27th జూలైన చూసాను నేను. ఐ థింక్ ఈ నెంబర్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 27th జూలైన చూసాను 57 మార్క్ దగ్గరగా. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు ఆ మార్క్ దగ్గరికి నెట్ లాంగ్ పొజిషన్స్ రాలేదు. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పనా, 21 ట్రేడింగ్ సెషన్స్ పట్టింది ఈ 19,991 ఈ ఆల్ టైమ్ హైస్ నుంచి నిఫ్టీ టైం వైజ్ గా కరెక్ట్ అవుతూ డౌన్ సైడ్ కి రావడానికి. కానీ కేవలం 5 రోజుల్లో ఈ రీసెంట్ టైమ్స్ లో 19,220 లెవెల్స్ దగ్గర నుంచి మార్కెట్ ఇక్కడ వరకు వచ్చేసింది. సో ఇన్ అన్ యావరేజ్ ఇదే మొమెంటం తో మార్కెట్ మూవ్ అవుతుంది అనుకుంటే నెక్స్ట్ 2 to 3 ట్రేడింగ్ సెషన్స్ లో మార్కెట్ 20,000 మార్క్ ని హిట్ చేయాలి. నేను ఏ క్యాలిక్యులేషన్ బేస్ తో చెప్తున్నాను, లో నుంచి ఎంత రేట్ తో మార్కెట్ ర్యాలీ అయిందో దాని యావరేజ్ తీసుకొని నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్స్ ఎన్ని పెరిగితే మార్కెట్ ఆల్ టైమ్ హై హిట్ చేస్తుందన్న యావరేజ్ తో చెప్తున్నాను. అంతేకాని మార్కెట్ లో అలా జరగాలని రూల్ ఏం లేదు కదా. నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్స్ లో ఒక 1% 0.5% కరెక్ట్ అవ్వచ్చు, కన్సాలిడేట్ అవ్వచ్చు, టైం వైజ్ కరెక్ట్ అవ్వచ్చు, ఏదైనా జరగచ్చు. బట్ లాస్ట్ 5 ట్రేడింగ్ సెషన్స్ లో మార్కెట్ ఒక క్వాంటమ్ మీన్స్ ఎంత వోల్టైల్ గా అప్ సైడ్ కి మూవ్ అయింది. 21 ట్రేడింగ్ సెషన్స్ ఒక లాసెస్ ని ఆ టైం వైజ్ కరెక్షన్ మొత్తాన్ని కవర్ చేస్తూ లాస్ట్ 5 ట్రేడింగ్ సెషన్స్ లో మూవ్ ఉందన్న విషయాన్ని గుర్తు చేస్తున్నాను. సరే, ఇవాళ ఏమైనా మార్కెట్ లో బిగ్ అప్డేట్స్ ఉన్నాయంటే యుఎస్ ఫెడ్ అఫీషియల్ స్టేట్మెంట్స్ ఉన్నాయని ఎలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. మేబీ వాళ్ళు వడ్డీ రేట్ల గురించి ఏదైనా పాజిటివ్ గా స్టేట్మెంట్స్ చేసినా, మీన్స్ ఇక పెంచాల్సిన అవసరం లేదు, ఉన్నవి ఏదో ఒక టైంలో తగ్గించాలని అలా చేస్తున్నా మార్కెట్స్, యుఎస్ మార్కెట్స్ అండ్ గ్లోబల్ మార్కెట్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతాయి. లేదు వాళ్ళు మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లే కొంతమంది పాజిటివ్ గా, కొంతమంది నెగిటివ్ గా, అలా న్యూట్రల్ బేసిస్ తో ఒపీనియన్ ఎవాల్వ్
ఫాలో అవుతున్నా, మార్కెట్స్ దాన్ని నెగ్లెక్ట్ చేయొచ్చు. లెట్స్ సీ వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి కామెంట్స్ వస్తాయని. బట్ ఇదేం మార్కెట్ రిలేటెడ్ గా ఒక పెద్ద ఈవెంట్ ఏం కాదు. అండ్ ఫర్ అస్ మనం లెవెల్ బేస్డ్ గా వెళ్తున్నాం అండ్ ఇండికేటర్ బేస్డ్ గా కూడా నేను మీకు ఇంపార్టెంట్ లెవెల్స్ ని చెప్తున్నాను. నిన్న 61.8% దగ్గరగా గోల్డెన్ రీట్రేస్మెంట్ ఏది అని అడిగినప్పుడు మీరు ఆన్సర్ చేశారు చూసారా? అండ్ చెప్పండి ఆ లెవెల్ ఎక్కడికి వచ్చింది? 45,320 అరౌండ్ కదా. అండ్ ఇవాళ కూడా రెసిస్టెన్స్ అదే జోన్ లో లేదా? ఈవెన్ మనం డ్రా చేసుకున్న ట్రెండ్ లెవెల్స్ ఫెయిల్ అవుతున్నా ఈ గోల్డెన్ రిట్రేస్మెంట్ జోన్స్ దగ్గర ఉంటున్న లెవెల్స్ మనకి ఇండికేషన్ ని ఆ లెవెల్ దగ్గరకు వస్తుంది, కొంత అలర్ట్ అవ్వండి అని మనకు చెప్తే ఈవెన్ ఇంత మొమెంటం లో కూడా ఇంత వోల్టాలిటీతో కూడా అక్కడ అరౌండ్ 50 పాయింట్స్ దగ్గర నుంచే కదా బ్యాంక్ నిఫ్టీ రిజెక్ట్ అయింది. సో మీ దగ్గర చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది నిన్న. అండ్ ఇది అప్కమింగ్ టైమ్స్ లో కూడా కంటిన్యూ చేస్తూ వెళ్దాం. సో దట్ మార్కెట్ లో లెవెల్స్ దగ్గరకు వస్తున్నప్పుడు ఓకే ఇది ఈ జోన్ కదా అన్న విషయం కూడా మీకు గుర్తుంటుంది. అండ్ ఇవాళ మీరు ఇది బ్యాంక్ నిఫ్టీలో గమనించారా? వన్స్ బ్రేక్అవుట్ అయ్యాక చాలా టైం ఈ 45,080 మార్క్ దగ్గర మార్కెట్ టైం స్పెండ్ చేసింది. అండ్ ర్యాలీ అయిన తర్వాత వచ్చిన ఫాల్ లో కూడా ఎగ్జాక్ట్ గా లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుంది. కాబట్టి ఈ లెవెల్ మీరు గుర్తుంచుకోవాలి 45,080. సో ఇది ఒకవేళ బ్రేక్ అయ్యి అప్ సైడ్ కి వస్తున్నా ఇది రెసిస్టెన్స్ అండ్ టాప్ సైడ్ కి వెళ్ళి ఫాలో అవుతున్నా ఇది సపోర్ట్. ఇప్పుడు కాదు 1 or 2 months తర్వాత అయినా ఇది ఒక మేజర్ లెవెల్ గా కూడా మనకు ఉంటుంది. ఇలా మార్కెట్ ఒక పర్టికులర్ ఇంట్రాడే సెషన్స్ లో రిపీటెడ్ గా మనకి ఈ లెవెల్ ని నేను రెస్పెక్ట్ చేస్తున్నాను అని మనకి ఇండికేషన్ ఇస్తున్నప్పుడు డెఫినెట్లీ దానికి కొంత ఇంపార్టెన్స్ ని మనం పెంచాలి. అండ్ ఓవరాల్ మార్కెట్ పరంగా నా వ్యూ పాజిటివ్ గానే ఉంది. బికాస్ 19,640 అబవ్ మార్కెట్ క్లోజ్ అయింది కాబట్టి. అండ్ పర్సనల్ గా నేను టాప్ సైడ్ మూనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కానీ ఇమీడియట్ గా నేను చూస్తున్న ఫస్ట్ లెవెల్ ఆఫ్ సపోర్ట్ 19,400 అండ్ దాని దగ్గర ఉంటున్న ఇమీడియట్ 20-day మూవింగ్ యావరేజ్ ఏంటని కూడా నేను మిమ్మల్ని అడిగాను. అండ్ దానికి మోస్ట్ ఆఫ్ ద మన వాళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ చేశారు, అరౌండ్ 19,420 అని. సో మనం చూస్తున్న ఇంపార్టెంట్ లెవెల్ ప్రైస్ యాక్షన్ లెవెల్ 19,440 దగ్గర ఉంది. అండ్ అక్కడే మూవింగ్ యావరేజ్ కూడా ఉంది కాబట్టి డైలీ మూవింగ్ యావరేజ్ 20-day ఇన్ అరౌండ్ 400 దగ్గర మనకి ఖచ్చితంగా సపోర్ట్ వర్క్ అవ్వాలి. మార్కెట్ లో నిజంగా బులిష్ స్ట్రెంత్ ఉంటే వస్తున్న ఇటువంటి కరెక్షన్ లో అయినా అక్కడ మార్కెట్ సపోర్ట్ తీసుకోవాలి. ఇఫ్ అది మార్కెట్ సపోర్ట్ తీసుకోలేదంటే నెక్స్ట్ నేను చూస్తున్న ఫైనల్ లెవెల్ ఆఫ్ సపోర్ట్ 19,200 దగ్గర మన ఎంటైర్ బులిష్ వ్యూ ని బెరిష్ వ్యూ గా మార్చుకోవడానికి. బట్ పర్సనల్ గా నాకుంటున్న కన్విక్షన్ ప్రకారం నేనైతే మార్కెట్ ని టాప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అన్లెస్ గ్లోబల్ గా ఏదైనా బిగ్ థింగ్ జరిగి ఎంటైర్ మార్కెట్ డైనమిక్స్ చేంజ్ అయితే తప్పించి నేను పర్సనల్ గా మార్కెట్ ని బులిష్ గానే చూస్తున్నాను. బట్ నిన్న చెప్పింది ఇంకొకసారి కూడా చెప్తున్నాను, ఇది మీరు జస్ట్ ఒకరు ఒపీనియన్ గా వింటున్నారంతే. నేను మార్కెట్ ని కంట్రోల్ చేయలేను. నేను మీలానే వన్ ఆఫ్ ద పార్టిసిపెంట్ ని. మనకుంటున్న వ్యూస్ మన ప్రీవియస్ అండ్ పాస్ట్ ఎక్స్పీరియన్స్ ని బట్టి ఫామ్ అవుతూ ఉంటాయి. అవి టైం టు టైం రాంగ్ అండ్ రైట్ అండ్ ప్రూవ్ అవుతుంటాయి. కాబట్టి ఏ ఒక పర్టికులర్ పర్సన్ కి సంబంధించిన ఒపీనియన్ తో కూడా మీరు మార్కెట్ లో ఏ పొజిషన్స్ ని తీసుకోకండి. అది కేవలం ఆ పర్సన్ ఒక వ్యూ గా మాత్రమే చూడండి. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ డేటాని అనాలిసిస్ చేస్తూ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, మార్కెట్ అప్డేట్స్ మాట్లాడుకునే ముందు ఇవాళ FNO ట్రేడింగ్ రిలేటెడ్ గా పర్టికులర్ గా ఇవాళ ఫ్రైడే సెన్సెక్స్ ఎక్స్పైరీ కదా, దీని రిలేటెడ్ గా ఒక ఫ్రీక్ ట్రేడ్ ఇవాళ మార్కెట్ లో జరిగింది. ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించండి. సెన్సెక్స్ ఇవాళ ఎక్స్పైర్ అవుతున్న 67,000 కాల్, ఈవెన్ 66,000 కాల్ లో కూడా ఇటువంటి యాక్టివిటీ ఉంది. బట్ ఫర్ ద పర్టికులర్ స్ట్రైక్ ప్రైస్ 67,000 కాల్ 11 o'clock అరౌండ్ మీరు గమనిస్తే ₹4.30 లో ట్రేడ్ అవుతున్న ఈ కాల్ కాస్త ₹209 లో ట్రేడ్ అయింది. సో ఒక్కసారి ఆలోచించండి ఎందుకు జరుగుండొచ్చు, లైక్ ఏ రీజన్స్ తో జరుగుండొచ్చు అని. బికాస్ దీని రిలేటెడ్ గా లాస్ అయిన వాళ్ళు అండ్ ఈవెన్ ప్రాఫిట్ పొందిన వాళ్ళు కూడా ట్విట్టర్ లోకి వచ్చి వాళ్ళ స్క్రీన్ షాట్స్ ని షేర్ చేశారు. అండ్ ఉంటున్న కథనం మొత్తం కూడా అర్థం చేసుకుంటుంటే లాస్ అయిన వాళ్ళు ఈవెన్ ప్రాఫిట్ పొందిన వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద ప్లేయర్స్ అందరూ కూడా ఆల్గోస్ ని యూస్ చేస్తున్న వాళ్ళు. అండ్ జరిగింది ఏదో 1-2 ట్రేడ్స్ అనుకోవద్దు, 5 lakh వాల్యూమ్ రికార్డ్ అయింది. జస్ట్ ఇమాజిన్ 5 lakh వాల్యూమ్ ఆ పర్టికులర్ పాయింట్ లో హాఫ్ ఆఫ్ ద పీపుల్ దగ్గర ఉంటున్న మనీ ఇంకొక హాఫ్ ఆఫ్ ద పీపుల్ కి షిఫ్ట్ అయింది. ఇది ఎందుకు హైలైట్ చేసి చెప్తున్నాను పర్టికులర్ గా అంటే దీని ద్వారా ఏం నేర్చుకోవాలి అల్టిమేట్ గా అంటే పెద్ద క్యాపిటల్స్ తో ట్రేడ్ చేస్తున్నప్పుడు బేసిక్ ఆల్గో ఆర్ ఏదైనా ఇర్రిలెవెంట్ ఆల్గోస్ తో వర్క్ చేస్తుంటే దెన్ ఏదైనా ఒక చిన్న ఎర్రర్ మొత్తం క్యాపిటల్ ని రిస్క్ లో పెడుతుంది అన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. బికాస్ ఆల్గో అనేది సర్టైన్ లాజిక్స్ ఆర్ అల్గారిథం బేస్డ్ గా ఉంటది. మనం చెప్పిన రూల్స్ అన్నిటిని అది ఫాలో అవ్వాలి. కొన్ని సందర్భాల్లో కొన్ని టెక్నికల్ గ్లిచెస్ కారణంగా ఆర్ మేబీ మనం ఇస్తున్న అల్గారిథం లో చిన్న లూప్స్ మారడం కారణంగా మనకి ఎంటైర్ డేటానే రాంగ్ అయి అన్నెసెసరీగా ఆర్డర్స్ ని పంచ్ చేస్తుంది ఆల్గో. కాబట్టి ఈవెన్ ఎంటైర్ ఇండియాలో ఉంటున్న టాప్ మోస్ట్ ప్లేయర్స్ ని మీరు ఇప్పటికీ గమనిస్తున్నా వాళ్ళు మాన్యువల్ గానే చేస్తారు. బికాస్ ఆఫ్ దేర్ క్యాపిటల్ మీన్స్ ఒక బిగ్ క్యాపిటల్ ఉంటున్నప్పుడు చిన్న ఎర్రర్స్ ఆల్గోలో జరిగే ఎర్రర్స్ ఇంత పెద్ద రిస్క్ ని మనకి తీసుకొచ్చే ప్రాబబిలిటీ ఉంటుంది. సో ఆల్గోస్ తో చిన్న క్యాపిటల్స్ తో ట్రేడ్ చేస్తుంటే ఓకే, కానీ పెద్ద క్యాపిటల్ ని ట్రేడ్ చేసిన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అండ్ దీని రిలేటెడ్ గా ఒక పర్సన్ ఏకంగా 78 lakhs లాస్ అయ్యానని చెప్తున్నాడు. అండ్ అట్ ద సేమ్ టైం ఈ ఫ్రీక్ ట్రేడ్ కారణంగా 60,000 లాస్ లో ఉన్న వ్యక్తి 3.5 lakh ప్రాఫిట్ లోకి వచ్చాడనేలా యాజ్ ఆఫ్ నో ట్విట్టర్ లో అయితే షేర్ చేసుకున్నారు. బట్ వీళ్ళే కాదు చాలా మంది ట్రేడ్ లో ఇన్వాల్వ్ అయ్యి ఎవరెవరైతే లాస్ అయ్యారో అదర్ పీపుల్ కి మనీ అయితే ట్రాన్స్ఫర్ అయింది. ఈవెన్ ఇలా ఫ్రీక్ ట్రేడ్స్ జరుగుతున్నాయనే స్టాప్ లాస్ మార్కెట్ ఆర్డర్స్ రిలేటెడ్ గా ప్రీవియస్ గా రెగ్యులేటర్స్ కొత్త రూల్స్ ని పాస్
చేశారు. ఓన్లీ స్టాప్ లాస్ లిమిట్ ఆర్డర్స్ రిలేటెడ్ గానే ఆర్డర్స్ ప్లేస్ చేయాలనేలా. సో ఎయిదర్ స్టాప్ లాస్ మార్కెట్ ఆర్డర్స్ ఆర్ ఆల్గోలో ఉంటున్న టెక్నికల్ గ్లిచెస్ ఇప్పటి వరకు ఉంటున్న మోస్ట్ ఆఫ్ ద ఫ్రీక్ ట్రేడ్స్ లో ఇవే మనకి మెయిన్ రీజన్స్ గా కనిపిస్తూ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి కొద్ది రోజుల క్రితం బిగ్ అలర్ట్, సెప్టెంబర్ 1st నుంచి నో ట్రేడింగ్ అండ్ మీ డీమ్యాట్ అకౌంట్ కూడా బ్లాక్ అవడానికి ఛాన్స్ ఉందనేలా కొద్ది రోజుల క్రితం 2 న్యూస్ వీడియోస్ లో నేను మీకు రెగ్యులర్ గా అప్డేట్ చేశాను. అండ్ దీని రిలేటెడ్ గా స్టిల్ మెయిల్స్ అండ్ ఈవెన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కూడా ఈ సివిఎల్ కేవైసీ కారణంగా వాళ్ళ డీమ్యాట్ అకౌంట్స్ బ్లాక్ అయ్యాయని అండ్ ఆర్డర్స్ కూడా ప్లేస్ చేయలేకపోతున్నారని ఒక్క బ్రోకర్ అని కాదు, అన్ని బ్రోకర్స్ రిలేటెడ్ గా కూడా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. అండ్ దీని రిలేటెడ్ గా బ్రోకర్స్ చెప్తున్నది ఒకటే, మీరు కేవైసీని చెయ్యాల్సిందే. కేవైసీని చేస్తేనే మీకు మీ డీమ్యాట్ అకౌంట్ వ్యాలిడ్ లో ఉంటది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏదైనా ఆర్డర్ పెడుతుంటే అవ్వకపోతున్నారు, మీ డీమ్యాట్ అకౌంట్ స్టిల్ బ్లాక్ లో ఉంటున్నా, ఈ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఈ లింక్ క్లిక్ చేయగానే ఈ వెబ్సైట్ కి వస్తారు. ఈవెన్ జీరోదా రిలేటెడ్ గా కూడా ప్రీవియస్ గా ఇలాంటి ఒక లింక్ ని షేర్ చేశాను. ఆ లింక్ లోకి వచ్చి మీ ఎగ్జిస్టింగ్ ఆన్ డీమ్యాట్ అకౌంట్ రిలేటెడ్ గా కేఆర్ఏ అంటారు. కేఆర్ఏ అంటే నో యువర్ క్లయింట్ రిజిస్ట్రేషన్ ఏజెన్సీ. సో వీటి రిలేటెడ్ గా మోస్ట్లీ మీకు మెయిల్ దేని రిలేటెడ్ గా వచ్చి ఉంటుందో మోస్ట్లీ సివిఎల్ కేఆర్ఏ అంటున్నారు కాబట్టి దీన్ని క్లిక్ చేసి నేను ఇచ్చిన లింక్ లో క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ ఉన్న సివిఎల్ కేఆర్ అని క్లిక్ చేస్తే ఈ వెబ్సైట్ కి వస్తారు. ఇక్కడ మీ డీటెయిల్స్ ని ఎంటర్ చేసి మీ కేవైసీని కంప్లీట్ చేస్తే మీ డీమ్యాట్ అకౌంట్ అగైన్ వ్యాలిడ్ అవుతుంది. ఇమీడియట్ గా అవ్వదు, బికాస్ సెప్టెంబర్ ముందు చేసిన వాళ్ళకైతే సెప్టెంబర్ 1st నుంచి ఏ ప్రాబ్లం ఉండేది కాదు. బట్ ఇప్పుడు మీకు బ్లాక్ అయి ఉంటుంది కాబట్టి మీరు ఇంకా త్వరగా మీ డీమ్యాట్ అకౌంట్ ని మీ స్టాక్స్ రిలేటెడ్ గా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ ఈవెన్ సెల్ చేయాలనుకుంటున్నా, క్విక్ గా కావాలనుకుంటుంటే ఇలా నేను కంప్లీట్ చేశానని ఆ పర్టికులర్ బ్రోకర్ కి మీరు మెయిల్ పెడితే, ఆ స్క్రీన్ షాట్ తో మీరు మెయిల్ పెడితే వాళ్ళు క్విక్ గా ప్రొసీడ్ చేస్తారని ట్విట్టర్ వేదికగా మోస్ట్ ఆఫ్ ద బ్రోకర్స్ అయితే అప్డేట్ చేస్తున్నారు. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా దీని రిలేటెడ్ గా మీకు తెలిసిన వాళ్ళు కూడా ఇబ్బంది పడుతూ ఉంటే ఇది కేవైసీ ప్రాబ్లం అన్న విషయాన్ని వాళ్ళకి తెలియజేయండి. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఒక బిగ్ అప్డేట్ ఆర్బీఐ వాళ్ళ దగ్గర నుంచి అయితే కనిపిస్తూ ఉంది. మనకి తెలుసు కదా, మే 19th 2,000 రూపాయల నోట్ల విత్ డ్రాల్ గురించి ఆర్బీఐ వాళ్ళు ఒక సర్క్యులర్ ని రిలీజ్ చేశారు. సర్క్యులర్ రిలీజ్ చేసింది మే 19th, కానీ మే తర్వాత జూన్ లో ఏ అప్డేట్ లేదు అండ్ జూలైలో ఏ అప్డేట్ లేదు. బట్ ఆగస్ట్ 10th సడన్ గా ఆర్బీఐ వాళ్ళు వచ్చి ఈ 2,000 రూపాయల నోట్ల విత్ డ్రాల్ మేము ఏదైతే అప్డేట్ చేసామో మే 19th దాని కారణంగా 3 లక్షల కోట్ల దగ్గరగా బ్యాంక్స్ లోకి డబ్బులు వచ్చింది. కాబట్టి ఇంత లిక్విడిటీ ఏదైతే బ్యాంక్స్ లోకి వచ్చిందో, మనీ ఏదైతే వచ్చిందో ఆ మొత్తాన్ని బ్యాంక్స్ సరిగా యూజ్ చేయగలవో లేదో మాకెందుకో ఏదో అనుమానంగా ఉంది. కాబట్టి ఒక పని చేయండి, మీకు ఎంతైతే లిక్విడిటీ వచ్చిందో అందులో 10% పక్కన పెట్టండి సిఆర్ఆర్ గా అని చెప్పారు. యాక్చువల్లీ సిఆర్ఆర్ అంటే క్యాష్ రిజర్వ్ రేషియో, బట్ ఇది ఇంక్రిమెంటల్ సిఆర్ఆర్, అడిషనల్ గా వస్తున్న దానిపై మనీ పక్కన పెడుతున్నారు కాబట్టి ఐసిఆర్ఆర్ అంటారు. ఫ్రెండ్స్, ఆర్బీఐ బ్యాంక్స్ దగ్గరకు వస్తున్న మొత్తం డబ్బుల్ని మీరు వడ్డీలకి ఇచ్చేయద్దు, మీరు కొంత డబ్బులు సిఆర్ఆర్ క్యాష్ రిజర్వ్ రేషియో పేరుతో పక్కన ఉంచండి, ఐడియల్ గా ఉంచండి, దాన్ని ఇంకెక్కడ ఇన్వెస్ట్ చేయొద్దు, జస్ట్ పక్కన ఉంచండి. ఏదైనా సందర్భంలో మీకు లిక్విడిటీ ఇష్యూ అయితే అది చూసుకుంటది అని సిఆర్ఆర్ రూపంలోనూ కొంత లిక్విడిటీ మెయింటైన్ చేస్తుంది ఆర్బీఐ, అండ్ ఎస్ఎల్ఆర్ రూపంలోను స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో పేరుతో కూడా బాండ్స్ అండ్ లిక్విడ్ అసెట్స్ లో ఇన్వెస్ట్ చేయించే ప్రయత్నం ఆర్బీఐ చేస్తుంది. అట్లీస్ట్ ఎస్ఎల్ఆర్ లో స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియోలో ఎంతో కొంత వడ్డీ అయినా బ్యాంక్ సంపాదిస్తుంది. బట్ ఈ సిఆర్ఆర్ లో ₹1 వడ్డీ లేదు. 5 to 6% కాస్ట్ పెట్టి రైజ్ చేసిన డిపాజిట్స్ ని అలా పక్కన ఉంచమంటే ఏ బ్యాంక్ కైనా పెయినే కదా. అలాంటిది ఉన్నదాని మీద ఇంకొక 10% సిఆర్ఆర్ ని పక్కన పెట్టండి అనడం ఆ టైంలో బ్యాంక్ నిఫ్టీ భారీగా ఫాలో అయింది. కానీ ఇప్పుడు ఆర్బీఐ వాళ్ళు బయటకు వచ్చి ఈ సిఆర్ఆర్ ఏదైతే ఇంక్రిమెంటల్ గా పెంచమని చెప్పారో, 10% పెంచమని చెప్పారో, దాన్ని స్లోగా తగ్గిస్తున్నట్లు సెప్టెంబర్ 19 25% రిమూవ్ చేస్తారు, సెప్టెంబర్ 23 ఇంకో 25%, అండ్ అల్టిమేట్ గా అక్టోబర్ 7th కి 50% రిమూవ్ చేస్తూ ఇంకా ఏ సిఆర్ఆర్ కూడా బ్యాంక్స్ కి ఇంక్రిమెంటల్ సిఆర్ఆర్, నార్మల్ సిఆర్ఆర్ రూల్స్ ఉంటాయి, ఇప్పుడు రీసెంట్ గా తీసుకొచ్చిన ఇంక్రిమెంటల్ సిఆర్ఆర్ ని కంప్లీట్ గా రిమూవ్ చేస్తారు అనడం బ్యాంక్స్ రిలేటెడ్ ఒక బిగ్ పాజిటివ్. దాంతో ఇవాళ బ్యాంక్ నిఫ్టీ అప్డేట్ తర్వాత ర్యాలీ అయింది. బట్ నెక్స్ట్ వస్తున్న ఫాల్ కి దీనికి సంబంధం లేదు. ఇంక్రిమెంటల్ సిఆర్ఆర్ ని రిమూవ్ చేస్తున్నారన్న అప్డేట్ డెఫినెట్లీ బ్యాంక్స్ కి పాజిటివ్. అండ్ ఫ్రెండ్స్, ఈ రీసెంట్ వీడియోలో యాపిల్ ఐఫోన్ బ్యాన్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకున్నాం కదా. పర్టికులర్ గా చైనాలో ఫస్ట్ వచ్చిన అప్డేట్ అయితే చైనీస్ టాప్ గవర్నమెంట్ అఫీషియల్స్ ని యాపిల్ ఐఫోన్ వాడద్దనేలా అప్డేట్స్ చేశారని. యాపిల్ ఐఫోన్ అనే కాదు, ఇతర ఫారెన్ మొబైల్స్ కూడా, కానీ పర్టికులర్ గా యాపిల్ ఐఫోన్ రిలేటెడ్ గా అప్డేట్స్ కనిపించాయి. కానీ ఇప్పుడు కేవలం గవర్నమెంట్ అఫీషియల్స్, టాప్ గవర్నమెంట్ అఫీషియల్సే కాదు, స్టేట్ అండ్ ఏజెన్సీస్ లో ఉంటున్న గవర్నమెంట్ కి సంబంధించిన వాళ్ళు కూడా యాపిల్ ఐఫోన్ ని వాడద్దు అంటూ ఉండడం. ఈ యాపిల్ రిలేటెడ్ గా లాస్ట్ 2 ట్రేడింగ్ సెషన్స్ లో ఆల్మోస్ట్ 6% దగ్గరగా స్టాక్ ప్రైస్ ఫాల్ అయింది. ఈ ఓన్లీ రీజన్ తోనే యూఎస్ లో ఉంటున్న నాస్డాక్ లాస్ట్ 2 ట్రేడింగ్ సెషన్స్ నుంచి రెడ్ లో ఉంది. యాక్చువల్లీ ఐఫోన్ 15 లాంచ్ రిలేటెడ్ గా అందరూ సిద్ధమవుతున్న టైంలో చైనాలో యాపిల్ ఐఫోన్ వాడకాన్ని తగ్గించేందుకు చైనీస్ గవర్నమెంట్ చేస్తున్న పనులతో యాపిల్ స్టాక్ ఇంపాక్ట్ అవుతూ ఉంది. చైనా అనేది వాళ్ళకి ఒక ఇంపార్టెంట్ మార్కెట్. ఆఫ్టర్ 2020 చైనాలో వాళ్ళు గ్రాడ్యువల్ గా సేల్స్ ని కూడా పెంచుకుంటున్నారు. సరే, దీంతో కంప్లీట్ గా చైనా అంతా యాపిల్ బ్యాన్ చేయడానికి పాసిబిలిటీ ఉందా అంటే అది డెఫినెట్లీ జరిగితే యాపిల్ స్టాక్ రిలేటెడ్ గా బిగ్ నెగటివ్. బట్ యాపిల్ అనేది చైనాలో ఉంటున్న చాలా మందికి కూడా
కూడా ఎంప్లాయ్మెంట్ ని ప్రొవైడ్ చేస్తుండే కంపెనీ. సో అంత పెద్ద డెసిషన్, అంత పెద్ద మెగా కంపెనీని చైనా నుంచి ఎలిమినేట్ చేస్తూ అక్కడ ఉంటున్న పీపుల్ ఒక ఎంప్లాయ్మెంట్ ని కూడా ఇంపాక్ట్ చేసేలా చైనీస్ గవర్నమెంట్ ప్రవర్తిస్తుందని అయితే నేను పర్సనల్ గా అనుకోవట్లేదు. బట్ చైనీస్ గవర్నమెంట్ తీసుకుంటున్న ఈ స్టెప్స్ తో లాస్ట్ 2 ట్రేడింగ్ సెషన్స్ లో ఆల్మోస్ట్ $200 బిలియన్ దగ్గరగా యాపిల్ స్టాక్ నష్టపోవాల్సి వచ్చింది. నెక్స్ట్ ల్యాండ్ మార్క్ కార్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ స్టాక్ ఆల్మోస్ట్ 15% దగ్గరగా ర్యాలీ అవుతూ రికార్డ్ హై మార్క్ ని టచ్ చేసింది. దీని బ్యాక్ ఉంటున్న రీజన్ వీళ్ళు మహేంద్ర వాళ్ళతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారని. ఒప్పందంలో భాగంగా వీళ్ళు వెస్ట్ బెంగాల్ లో M&M డీలర్షిప్స్ ని ఓపెన్ చేయబోతూ అందులో M&M కార్ సేల్స్ ని చేస్తారు. జస్ట్ సేల్స్ కాదు, ఆఫ్టర్ సేల్స్ కూడా వీళ్ళు చేస్తారని ఆల్రెడీ ల్యాండ్ మార్క్ వాళ్ళు వెస్ట్ బెంగాల్ లో 2013 నుంచి బిజినెస్ చేస్తున్నారు విత్ మెర్సిడీస్ బెంజ్ తో. ఇప్పుడు M&M వాళ్ళతో కూడా టైప్ అవుతూ ఉండడం స్టాక్ ఇవాళ పాజిటివ్ గా తీసుకుంది. అండ్ ఫ్రెండ్స్, యాక్సియస్ వాళ్ళు రైల్వే రిలేటెడ్ గా రాసిన ఒక ఆర్టికల్ తో ఇండియన్ రైల్వే స్టాక్స్ రిలేటెడ్ గా ఇవాళ ఎక్కువ బజ్ అయితే కనిపించింది. అండ్ నేను పర్సనల్ గా అనుకుంటుంది ఇవాళ బజ్ కనిపించడం కాదు, రీసెంట్ టైమ్స్ లో బజ్ నెలకొనడానికి కూడా మెయిన్ రీజన్ మేబీ ఈ స్పెక్యులేషన్ అవుతూ ఉండొచ్చు. ఇక్కడ క్లియర్ గా గమనిస్తే యుఎస్, సౌదీ, ఇండియా అండ్ UAE వీళ్ళందరూ కూడా ఒక రైల్వే డీల్ ని కుదుర్చుకోబోతున్నారని, అందులో భాగంగా గల్ఫ్ అలాగే అరబ్ కంట్రీస్ ని రైల్వే నెట్వర్క్ ద్వారా కనెక్ట్ చేస్తూ ఒక పొటెన్షియల్ డీల్ ఇండియన్ రైల్వే కంపెనీస్ కి రానుందనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇది ఒక జాయింట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డీల్. అల్టిమేట్ గా వీళ్ళ ఎయిమ్ అంతా గల్ఫ్ అండ్ అరబ్ కంట్రీస్ ని రైల్ నెట్వర్క్ తో కనెక్ట్ చేయడం. సో దీని కారణంగా రైల్వే కంపెనీస్ కి లాభం ఉంటుందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఇవాళ పెరగడం కాదు, రీసెంట్ టైమ్స్ లో పెరుగుతూ ఉండడం బ్యాక్ కూడా ఇది ఒక ఇంపార్టెంట్ రీజన్ అవ్వచ్చు. అండ్ దీనికి ముందు కూడా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అయిన అజిత్ దోవల్ గారు యుఎస్, సౌదీ అరేబియా అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాళ్ళతో డిస్కషన్స్ చేశారని. సో దట్ అప్కమింగ్ టైమ్స్ లో వెస్ట్ ఏషియన్ కంట్రీస్ ని కూడా రైల్ కనెక్టివిటీ ద్వారా వాళ్ళ మధ్యలో కనెక్టివిటీని పెంచేందుకు ఆ డిస్కషన్స్ ఉన్నాయనేలా, దీని కారణంగా కూడా ఇండియన్ రైల్వే కంపెనీస్ కి లాభం ఉందనేలా మార్కెట్ లో ఫుల్ ఆఫ్ అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇంతవరకు అయితే అఫీషియల్ గా ఈ అప్డేట్ రాలేదు, కానీ ఓవరాల్ గా ఈ రైల్వే స్టాక్స్ రిలేటెడ్ ఒక బిగ్ థీమ్ ప్లే అవబోతుంది అనేలా మార్కెట్ లో ఉంటున్న ఊహాగానాలు రీసెంట్ టైమ్స్ లో అండ్ ఈవెన్ ఇవాళ కూడా రైల్వే స్టాక్స్ పెరగడానికి ఉంటున్న మెయిన్ రీజన్. బట్ చూడాలి అఫీషియల్ గా ఇది ఎంత వరకు వెళ్తుందని. యాజ్ ఆఫ్ నౌ ఇవన్నీ కూడా మార్కెట్ లో ఉంటున్న స్పెక్యులేషన్స్ అని మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఇది నిజంగా ప్రోగ్రెస్ అవుతూ ఉంటే డెఫినెట్లీ రైల్వే స్టాక్స్ రిలేటెడ్ గా ఒక బిగ్ న్యూస్. అండ్ ఫ్రెండ్స్, ఇవాళ మీరు గమనిస్తే IRCTC వాళ్ళ ఎక్స్చేంజెస్ తో చెప్తున్న దాని ప్రకారం ఇండియన్ రైల్వేస్ వాళ్ళు ఫుల్ టారిఫ్ రేట్ కోచెస్ బుకింగ్ రిలేటెడ్ గా క్యాటరింగ్ సర్వీసెస్ ని IRCTC వాళ్ళకి ఇచ్చినట్లు అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. అదేంటి, IRCTC వాళ్ళు ఆల్రెడీ క్యాటరింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు కదా ట్రైన్స్ లో, మళ్ళీ కొత్తగా FTR ఏంటి అంటే, FTR అంటే ఫుల్ టారిఫ్ రేట్ సర్వీస్. యూజువల్ గా ఏదైనా ఆర్గనైజేషన్స్ కానీ లేకపోతే పెళ్లిళ్ళు ఆర్ ఏదైనా ఫంక్షన్స్ కి ఎవరైనా కావాలనుకుంటే ట్రైన్స్ లో ఉన్న కోచెస్, కంప్లీట్ కోచెస్ ని బుక్ చేసుకోవచ్చు. మాక్సిమం 6 months ముందు కానీ ఆర్ 30 days ముందు కానీ, జర్నీ ముందు ఈ FTR లో భాగంగా ఆన్లైన్ లో బుకింగ్ చేసుకునే ఫెసిలిటీ ఉంది. ఇప్పుడు ఆ FTR రిలేటెడ్ గా బుకింగ్ చేసుకున్న కోచెస్ కి క్యాటరింగ్ సర్వీసెస్ కంప్లీట్ గా IRCTC వాళ్ళ చేతుల్లో పెడుతున్నట్లు ఇండియన్ రైల్వేస్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. మరి ఒక కోచ్ ని బుక్ చేయడానికి ఎంత పడుతుంది, మీన్స్ మినిమం మనీ ఎంత ఉంటుంది? ఒక 7 day జర్నీ అనుకుంటే పర్ కోచ్ 50,000 దగ్గరగా చార్జ్ చేస్తున్నారు. ఎక్స్ట్రా ఒక్కొక్క డే పెరిగే కొద్దీ ఈచ్ కోచ్ కి 10,000 రూపీస్ ఎక్స్ట్రాగా పే చేయాలి. ఒకవేళ ఎంటైర్ ట్రైన్ ని బుక్ చేసుకోవాలనుకుంటే 18 కోచెస్ ఫర్ ద 7 day జర్నీ బుక్ చేయాల్సి ఉంటుంది 9 lakhs పెట్టి. లేదు 18 కోచెస్ కూడా చాలు, నాకు అడిషనల్ గా కోచెస్ కావాలి ఎంటైర్ ట్రైన్ తో పాటు అంటే ఎక్స్ట్రా అడిషనల్ కోచ్ కి 50,000 అండ్ ఆఫ్టర్ 7 days ఈచ్ డే కి 10,000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. సో ఇలా పెళ్లిళ్ళు, ఫంక్షన్స్ ఇలాంటి వాటికి బుక్ చేసుకునే FTR ఫుల్ టారిఫ్ రేట్ సర్వీసెస్ ఉండే ట్రైన్స్ రిలేటెడ్ గా క్యాటరింగ్ సర్వీసెస్ IRCTC వాళ్ళకి ఇస్తూ ఉండడం డెఫినెట్లీ అడిషనల్ రెవెన్యూ కదా. ఇప్పటి వరకు వీళ్ళ హ్యాండ్స్ లో లేదు అది, ఇప్పుడు ఇది వీళ్ళ హ్యాండ్స్ లోకి వచ్చింది కాబట్టి ఇంకా కేటరింగ్ బిజినెస్, ఈ ఫంక్షన్స్ అండ్ ఎలా అయితే లాంగ్ టూర్స్ కి 7 days కి అండ్ ఇంకంతకంటే ఎక్కువగా బుక్ చేసుకునే వాళ్ళందరికీ కూడా వీళ్ళు సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ఇది ఒక అడిషనల్ రెవెన్యూ స్ట్రీమ్ గా అయితే IRCTC కి మారనుంది. కాబట్టి ఇవాళ స్టాక్ లో ఈ ర్యాలీని మనం చూసాం. అండ్ నెక్స్ట్ రిలయన్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్, ఇవన్నీ స్పెక్యులేషనే, బట్ ఇది చాలా పెద్ద న్యూస్ గా కనిపిస్తుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు సెమీ కండక్టర్ మ్యానుఫాక్చరింగ్ బిజినెస్ లోకి ఎంటర్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారని, అందులో భాగంగానే వీళ్ళు ఎన్విడియా వాళ్ళతో పార్ట్నర్ అయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ గా బిజినెస్ చేయనున్నారనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇందులో భాగంగా ఎన్విడియా వాళ్ళు అడ్వాన్స్డ్, వాళ్ళ దగ్గర ఉన్న అడ్వాన్స్డ్ చిప్ సెట్ అయిన ఎన్విడియా GH200 అండ్ ఎన్విడియా DGX క్లౌడ్ ని రిలయన్స్ వాళ్ళకి అందించనున్నారని, దీంతో రిలయన్స్ వాళ్ళు AI అప్లికేషన్స్ అండ్ వాళ్ళ 450 జియో కస్టమర్స్ రిలేటెడ్ గా సర్వీసెస్ ని చెప్పాలంటే ఒక ఎంటైర్ AI ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని సైంటిస్టుల కోసం, డెవలపర్ కోసం అండ్ జియో కస్టమర్స్ కోసం అండ్ ఈవెన్ స్టార్ట్అప్స్ కోసం కూడా ఇండియాలో బిల్డ్ చేస్తారనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. బట్ యాజ్ ఆఫ్ నో నేను చెక్ చేస్తున్నంత వరకు ఎక్స్చేంజెస్ లో ఎక్కడ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేదు. లెట్స్ సీ, ఇవి రూమర్స్ కాదు, అఫీషియల్ గానే అప్డేట్స్ వస్తూ దీని రిలేటెడ్ ఇంకేదైనా క్లారిటీ రిలయన్స్ వాళ్ళ దగ్గర నుంచి వస్తుందా అని. అండ్ నెక్స్ట్ CDSL గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్, మనకు తెలుసు కదా డీమ్యాట్ అకౌంట్స్ ఎయిదర్ మనకి CDSL దగ్గరనే ఉంటాయి ఆర్ NSDL దగ్గరనే ఉంటాయి. వీళ్ళు మాత్రమే మన డీమ్యాట్
డీమ్యాట్ అకౌంట్స్ ని మేనేజ్ చేస్తూ ఉంటారు. అలాంటిది మంత్ ఆన్ మంత్ కంపారిజన్ లో 3% దగ్గరగా CDSL లో డీమ్యాట్ అకౌంట్స్ పెరిగాయని, వెరస్ NSDL లో 1% దగ్గరగా డీమ్యాట్ అకౌంట్స్ పెరిగాయని డేటా అయితే కనిపిస్తూ ఉంది. ఈ అప్డేట్స్ తోనే స్టాక్ ఇవాళ 6.5% దగ్గరగా పెరిగింది. బట్ టు బి ఫ్రాంక్ చాలా పాయింట్ నుంచి స్టాక్ ఎక్కడికి మూవ్ అవ్వలేదు. లాస్ట్ 1 year లో ఇంకా 8% స్టాక్ ఫాల్ లోనే ఉంది. ఆల్మోస్ట్ మనకి Jan 2022 ఆ పాయింట్ లోనే స్టాక్ 1600 దగ్గర ఉండేది. అక్కడి నుంచి కొంత కన్సాలిడేట్ అయ్యి అగైన్ రీసెంట్ టైమ్స్ లో స్టాక్ అప్ సైడ్ మూవ్ అవుతూ ఉంది. అండ్ నెక్స్ట్ PB ఫిన్టెక్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. రీసెంట్ టైమ్స్ లో IRDA వాళ్ళు బీమా సుగమ్ అనే ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చి ఎవరు ఇన్సూరెన్స్ కొనాలనుకుంటున్నా త్రూ ఆ ప్లాట్ఫామ్ ద్వారా కొనుక్కోవచ్చు అని ఎలా అప్డేట్ చేశారు కదా. ఇది PB ఫిన్టెక్ వాళ్ళకి మీన్స్ పాలసీ బజార్ వాళ్ళకి ఒక థ్రెట్. దీంతో పాటు పాలసీ బజార్ వాళ్ళకి కాంపిటీషన్ గా చాలా కొత్త ప్లేయర్స్ వస్తున్నారు. అండ్ ఈవెన్ మెయిన్ ఇన్సూరెన్స్ ప్లేయర్లు కూడా డైరెక్ట్ గా సెల్ చేయడానికి కూడా వాళ్ళ ఓన్ ఇండివిజువల్ ప్రమోషన్స్ చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా వీళ్ళ రెవెన్యూ స్ట్రీమ్స్ ని డిస్టర్బ్ చేస్తూ వచ్చాయి. అండ్ దీన్ని ఎలా సాల్వ్ చేయాలి, కొత్త రెవెన్యూ స్ట్రీమ్స్ ని ఎలా యాడ్ చేసుకోవాలని ఆలోచించిన పాలసీ బజార్ వాళ్ళు మరి ఈవెన్ PB ఫిన్టెక్ వాళ్ళు ఒక కొత్త బిజినెస్ ప్రపోజల్ తో ముందుకు రానున్నారని. అదే రీ ఇన్సూరెన్స్. ఎగ్జిస్టింగ్ ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీలకి వీళ్ళు ఇన్సూరెన్స్ ని ప్రొవైడ్ చేస్తారు. అండ్ లేటర్ వీళ్ళే డైరెక్ట్ గా ఇన్సూరెన్స్ మ్యానుఫ్యాక్చరర్స్ గా కూడా మీన్స్ జనరల్ ఇన్సూరెన్స్ అయ్యింది, ఈవెన్ తర్వాత లైఫ్ ఇన్సూరెన్స్ స్పేస్ లో కూడా వీళ్ళ ఓన్ ప్రొడక్ట్స్ ని తీసుకురావడానికి పాలసీ బజార్ వాళ్ళు ప్రయత్నిస్తున్నట్లయితే అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ అశోక్ లీలాండ్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. మనకు తెలుసు వీళ్ళ అండర్ లో ఒక కంపెనీ ఉంది, ఎలక్ట్రిక్ వెహికల్స్ ని తయారు చేసే కంపెనీ స్విచ్ మొబిలిటీ. వాళ్ళు నిన్న ఇన్వెస్టర్ మీటింగ్ లో లైట్ కమర్షియల్ వెహికల్స్ రిలేటెడ్ గా ఆల్మోస్ట్ 120 కిలోమీటర్ రేంజ్ లో ఉన్న అక్రాస్ ఆల్ వేరియంట్స్ ని ఎగ్జిబిట్ చేశారు. అండ్ వాళ్ళ ఎయిమ్ ఫస్ట్ 1 year లో 3000 లైట్ కమర్షియల్ వెహికల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ దగ్గరగా సెల్ చేయాలనే అంబిషన్ తో ఉన్నట్లు స్విచ్ మొబిలిటీ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. కానీ స్విచ్ మొబిలిటీ పేరు మనం ఎలక్ట్రిక్ వెహికల్స్ పరంగా ఎక్కడ వినలేదు కదా అంటే ఫ్రెండ్స్, ఇది మనం వినలేదేమో కానీ మీరు చాలా టైమ్స్ ఇది వినుంటారు కదా, అశోక్ లీలాండ్ వాళ్ళకి ఎలక్ట్రిక్ వెహికల్ బసెస్ ఆర్డర్ లభించిందని. మరి అదే ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు చెప్పండి? స్విచ్ మొబిలిటీ వాళ్ళే. అండ్ వాళ్ళు ఇండియాలో 3rd లార్జెస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ బస్ మ్యానుఫ్యాక్చరర్. అండ్ 20% ఆఫ్ ద ఎలక్ట్రిక్ వెహికల్ బస్ మార్కెట్ షేర్ వాళ్ళ దగ్గరే ఉంది. సో ఆబ్వియస్లీ అదొక స్మాల్ ప్లేయర్ అయితే కాదు, కొంత బిగ్ ప్లేయరే. అండ్ ఈవెన్ అప్కమింగ్ టైమ్స్ లో లైట్ కమర్షియల్ వెహికల్స్ రిలేటెడ్ ఒక పెద్ద ప్లాన్స్ తో వాళ్ళు ఉంటున్నట్లు నిన్న ఇన్వెస్టర్స్ కి అప్డేట్ చేశారు. నెక్స్ట్ మెజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ఒక మాస్టర్ షిప్ రిపేర్ అగ్రిమెంట్ ని US నేవీ వాళ్ళతో కుదుర్చుకున్నారని, పర్టికులర్ గా US గవర్నమెంట్ తో కుదుర్చుకున్నారని ఇలా అప్డేట్ చేస్తుండడం స్టాక్ ర్యాలీ అయింది. ఇన్ఫాక్ట్ ఇది ఒక నాన్ ఫైనాన్షియల్ నేచర్ తో ఉన్న అగ్రిమెంట్ అని చెప్తున్నారు. మీన్స్ ఈ అగ్రిమెంట్ కారణంగా వీళ్ళు రెవెన్యూస్ ని సంపాదించారు. కానీ మార్కెట్ లో ఉంటున్న ఎస్టిమేట్స్ ప్రకారం ఈ అగ్రిమెంట్ కారణంగా అప్కమింగ్ టైమ్స్ లో US నేవీకి సంబంధించిన ఎంటైర్ ఫ్లీట్ ఆఫ్ షిప్స్ ఒక రిపేర్స్ మొత్తం మెజగాన్ డాక్ కే వచ్చేస్తుందని కాదు, బట్ వచ్చే ఆపర్చునిటీ అనేది ఇప్పుడు ఓపెన్ అయింది డ్యూ టు దిస్ మాస్టర్ అగ్రిమెంట్ అనేలా డేటా అయితే కనిపిస్తూ ఉంది. ప్రాబబుల్లీ ఈ స్పేస్ లో ఉంటున్న కంపెనీస్ కి ఇది డెఫినెట్లీ ఒక బిగ్ అప్డేటే అనుకోవాలి. సో ఓవరాల్ మార్కెట్ అంతా కూడా ఒక హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంది ఈ షిప్ బిల్డింగ్ అండ్ ఈవెన్ షిప్ రిపేర్ స్టాక్స్ రిలేటెడ్ గా. అండ్ ఫ్రెండ్స్, కెఫే కాఫీ డే గురించి మాట్లాడుకోవాలి. ఈ కంపెనీకి అగైనెస్ట్ గా ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ ని అప్లై చేస్తూ NCLT లో IDBI ట్రస్టీషిప్ సర్వీసెస్ వాళ్ళు ఒక పిటిషన్ అప్లికేషన్ అయితే ఫైల్ చేశారు. సో ఎప్పుడైనా ఒక కంపెనీ ఒకరి దగ్గర నుంచి లోన్ తీసుకున్నప్పుడు అది సకాలంలో చెల్లించలేనప్పుడు, సర్టెన్ టైం ఉంటుంది, ఆ టైం తర్వాత కూడా చెల్లించలేనప్పుడు, ఎప్పుడైతే వాళ్ళు తిరిగి కట్టలేరని అప్పు ఇచ్చిన వాళ్ళు అనుకుంటారో వాళ్ళని NCLT లో ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ లో ఫైల్ చేస్తారు. సో దట్ ఆ కంపెనీకి సంబంధించిన ఆస్తులు నమ్మైనా సరే మా డబ్బులు మాకు ఇప్పించమని. నెక్స్ట్ NCLT లో హియరింగ్ ఉంటుంది. అండ్ ఆ టైం కూడా NCLT వాళ్ళు వీళ్ళు తిరిగి కట్టలేరని భావిస్తే వీళ్ళు ఎవరెవరికి అప్పులు ఇచ్చారు, వాళ్ళు అసలు ఎంతెంత వీళ్ళకి రీపే చేయాల్సి ఉంది, లెండర్స్ ఎవరు, క్రెడిటర్స్ ఎవరు, వీళ్ళందరి డేటాను తీసుకొని ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ ప్రొసీడింగ్స్ ని స్టార్ట్ చేసి కంపెనీని వేలంకైతే వేస్తారు. అండ్ ఇలా చాలా కంపెనీలు కనుమరుగయ్యాయి. కాబట్టి ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ అండర్ లో ఈ కంపెనీని NCLT దగ్గర ఫైల్ చేస్తున్న డేటా కనిపిస్తుంది. కాబట్టి అప్కమింగ్ టైమ్స్ లో ఈ పర్టికులర్ స్టాక్ లో ఎటువంటి బిగ్ ఫాల్ వస్తున్నా అన్నెసెసరీగా అదొక ఆపర్చునిటీ అనుకొని ట్రాప్ అవ్వద్దు. యాజ్ ఆఫ్ నో లోయర్ సర్క్యూట్ లో లేదు. ఇది ఆల్మోస్ట్ మార్కెట్ క్లోజ్ అయ్యాక ఇవాళ 5 o'clock అరౌండ్ ఈ అప్డేట్ వచ్చింది. సో ఇఫ్ ఇన్ కేస్ రేపటి సెషన్ ఆర్ అప్కమింగ్ సెషన్ లో స్టాక్ లోయర్ సర్క్యూట్స్ కొడితే ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని ఎక్కడైనా మీకు ఆర్టికల్స్ లో డేటా కనిపిస్తుంటే అది నమ్మద్దు. IBC అండర్ సెక్షన్ 7 ఈ కంపెనీని NCLT లో ఫైల్ చేశారు. అండ్ నెక్స్ట్ HEGN గ్రఫైట్ గురించి మాట్లాడుకోవాలి. యూరోప్ లో EAF స్టీల్ ప్రొడక్షన్ రిలేటెడ్ గా డిమాండ్ పెరుగుతుండేసరికి మోర్ అండ్ మోర్ గ్రఫైట్ ఎలక్ట్రోడ్స్ యొక్క కన్సంప్షన్ పెరుగుతుంది. కాబట్టి అండ్ ఇండియాలో ఉంటున్న ప్లేయర్స్ లో HEGN గ్రఫైట్, ఈ గ్రఫైట్ ఎలక్ట్రోడ్స్ రిలేటెడ్ గా బిగ్గెస్ట్ ప్లేయర్స్. అండ్ ఈవెన్ వీళ్ళ ఎక్స్పోర్ట్ మార్కెట్ కూడా చాలా పెద్దదే. ఆల్మోస్ట్ 40 to 50% ఆఫ్ దర్ బిజినెస్ ఎక్స్పోర్ట్స్ నుంచి వస్తుంటుంది. కాబట్టి
కాబట్టి యూరోప్ లో ఉంటున్న డిమాండ్ స్టీల్ ప్రొడక్షన్ డిమాండ్ కి కావాల్సిన ఎలక్ట్రోడ్స్ కన్సంప్షన్ అప్కమింగ్ టైమ్స్ లో ఎక్కువ ఉంటుందని మార్కెట్ భావిస్తూ ఈ ఎలక్ట్రోడ్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టాక్స్ ఇవాళ ర్యాలీ అయ్యాయి. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ సపోర్ట్ ఇక్కడ నుంచి ఫాలో అవుతున్నప్పుడు 19,760 అండ్ రెసిస్టెన్స్ 19,880 అండ్ బ్యాంక్ నిఫ్టీ ఇది ఇంపార్టెంట్ సపోర్ట్ 45,080, అది బ్రేక్ అయితే 44,890 అండ్ రెసిస్టెన్స్ 45,480. మార్కెట్ రేంజ్ 19,300 to 20,000 ఈ 700 పాయింట్ రేంజ్ ని గమనిస్తున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.